తెలుగు రాష్ట్రాల నుంచి కాశీ వారణాసికి వెళ్ళడం ఎలా, ఎంత బడ్జెట్ అవుతుంది, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి నుంచి కాశీకి వెళ్లే ట్రైన్స్ ఏవి, కాశీ విశ్వనాథుని దర్శన సమయం ఏది, లింగాన్ని మన చేతితో తాకే అవకాశం ఉండే స్పర్శ దర్శనం సమయమేది, కాశీలో ఉండే రహస్య ఆలయాలు, ప్రదేశాలు ఏంటి, కాశీలో ఉచిత భోజనాలు, ఉచిత రూమ్స్ ఎక్కడ లభిస్తాయి అనే ముఖ్యమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి ట్రైన్లో అయితే అటు ఇటుగా 35 గంటల జర్నీ ఉంటుంది. అదే విమానంలో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ విమానాలున్నాయి. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నుంచి డైరెక్ట్ విమానాలు లేవు. 1 బ్రేక్ జర్నీ ఉంటుంది. వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి కాశీకి 20 కిలోమీటర్ల రోడ్డు జర్నీ ఉంటుంది. ట్రైన్లో వెళ్లాలనుకునే ప్రయాణికులకు ముఖ్య గమనిక, కాశీకి వెళ్లే రైళ్లలో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు కాబట్టి జనరల్ బోగీలకు, స్లీపర్ బోగీలకు పెద్ద తేడా ఉండదు. అపరిశుభ్రతకు కొదవే ఉండదు. కాబట్టి థర్డ్ ఏసీని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే ట్రైన్స్ వివరాలను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. అలాగే కాశీలో చూడాల్సిన ఆలయాలు, ప్రదేశాలు ఒక్కసారి చెప్పిస్తాను. ఆ వివరాలను చెక్ చేసుకుంటే ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది మీ కాశీ యాత్రలో. కాశీ విశ్వేశ్వర ఆలయం ప్రధానమైనటువంటిది. విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణ ఆలయం, శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయం, అన్నపూర్ణ భోజనశాల, కాలభైరవ ఆలయం, స్వయంగా వెళ్లాల్సిన ఘాట్లలో మణికర్ణిక, దశాశ్వమేధ్ ఘాట్, కేదార్నాథ్ ఘాట్, సత్యహరిశ్చంద్ర ఘాట్, మణ్మందిర్ ఘాట్, లలితా ఘాట్, అస్సీ ఘాట్, బోటుపై గంగా విహారం, బోటుపై నుంచే చాలా ఘాట్లను చూడటం, కపాల మోక్షతీర్థం, మృత్యుంజయ మహాదేవ ఆలయం, ధన్వంతరి కోపం, వారాహిమాత ఆలయం, సాక్షి గణపతి ఆలయం, దుండి గణపతి ఆలయం, ద్వాదశ ద్రుపదాదిత్య ఆలయం, మణికర్ణికా ఘాట్లోని తారకేశ్వర మహాదేవ్ ఆలయం, రత్నేశ్వర మహాదేవ్ ఆలయం, చక్ర పుష్కరిణి, సత్య హరిశ్చంద్ర ఆలయం, బెనారస్ చీరల షాపింగ్, భారతమాత ఆలయం, సారనాథ్, రామ్నగర్ కోట, వ్యాసకాశీ, బనారస్ యూనివర్సిటీ, కాశీ విశ్వనాథ బిర్లా టెంపుల్, సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్, గవ్వలమ్మ గుడి, దుర్గా మందిర్, తులసీ మానస్ మందిర్, బాబా కినారాం ఆశ్రమం. ఇవి నాకు తెలిసినంత వరకు కాశీలోని ముఖ్యమైన సందర్శించాల్సిన ప్రదేశాలు. ఇక్కడ మరో ముఖ్య విషయం చెబుతున్నాను. విశాలాక్షి అమ్మవారి ఆలయం వెళ్ళేటప్పుడు అక్కడ అమ్మవారి ఆచ్యామూర్తి వెనక భాగంలో మరో మూర్తి ఉంటుంది. అదే అసలైన విశాలాక్షి విగ్రహం. కాస్త వెనక్కు వెళ్ళి తుంగి చూస్తేనే అది కనిపిస్తుంది. ఆ విషయం చాలామందికి తెలియక ముందు ఉన్న మూర్తినే చూసి వచ్చేస్తారు. అసలైన విశాలాక్షి దేవిని దర్శనం చేసుకోరు. మీరు మిస్ అవ్వద్దు. ఇక కాశీలో ఎక్కడ రూమ్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం రద్దీగా ఉండే సిటీ కాబట్టి భక్తులను మోసం చేసే కార్యక్రమాలు ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయి. మనమే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు ముందుగానే పూర్తిగా మాట్లాడుకొని ప్రతి దాంట్లోనూ అడుగు పెట్టాలి. సెలవు రోజుల్లో కాశీకి వెళ్తే చాలా బిజీగా ఉంటుంది. రూమ్స్ ధరలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోవడంతో పాటు ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. కాకుంటే కొంచెం ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. కాశీని పూర్తిగా దర్శించుకోవాలంటే కనీసం 3 రోజులు అవసరం. 10 రోజులుంటే పంట పండినట్లే సంపూర్ణంగా ఉంటుంది. కాశీకి వచ్చే భక్తుల్లో దక్షిణాది వారు, అందులోనూ తెలుగువారే ఎక్కువ కాబట్టి తెలుగువారే 2 ఆశ్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి సైకిల్ బాబా ఆశ్రమం, రెండోది రామతారక ఆంధ్ర ఆశ్రమం. తెలుగు ఆశ్రమాల పేరిట చాలా ఆశ్రమాల బోర్డులు కనిపిస్తాయి కానీ అవన్నీ హోటల్సే. ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి, మోసపోవద్దు. రామతారక ఆంధ్ర ఆశ్రమం, సైకిల్ స్వామి ఆశ్రమంలోనే తక్కువ ధరకే రూమ్స్ లభించడంతో పాటు మధ్యాహ్న భోజనం, రాత్రికి అల్పాహారం ఉచితంగా ఇస్తారు. ఇప్పుడు అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కాశీ రైల్వే స్టేషన్ నుంచి కానీ, కాశీ బస్టాండ్ నుంచి కానీ, సోనార్పుర, పాండీ హవేలీ,
సైకిల్ స్వామి ఆశ్రమం అని అడిగితే ఏ ఆటో వాళ్ళ అయినా తీసుకెళ్తారు. 100 నుంచి 200 రూపాయల వరకు చార్జ్ చేస్తారు. మీరు బేరమాడుకునే శక్తిని బట్టి అది ఉంటుంది. సైకిల్ స్వామి ఆశ్రమంలో ఒకరికి రూమ్ ఇవ్వరు, ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది కాబట్టి లాకర్ మాత్రమే ఇస్తారు. ఎన్ని రోజులైనా ఫ్రెష్ అప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది వచ్చినా రూమ్ లేకపోయినా లాకర్ సదుపాయం కల్పిస్తారు. ఎక్కువ మంది వస్తే మాత్రం దాదాపుగా రూమ్ దొరకవచ్చు. ఆన్లైన్లో సైకిల్ స్వామి ఆశ్రమంలో గదిని బుక్ చేసుకోవాలనుకుంటే 9795169495 లేదా 054224505002 ఈ నెంబర్లకు 2-3 నెలల ముందే ఫోన్ చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. దీనికి దగ్గరలోనే అంటే ఒక 1/2 కిలోమీటర్ల దూరంలోనే రామతారక ఆంధ్ర ఆశ్రమంలో కూడా ఈ పద్ధతిలోనే రూమ్స్ అందిస్తున్నారు. కాకుంటే దీనికి అడ్వాన్స్ బుకింగ్ ఉండదు. ఇక్కడ కూడా ఉచితంగా మధ్యాహ్న భోజనం, రాత్రికి టిఫిన్ పెడతారు. ఈ 2 ఆశ్రమాలు కుదరకపోతే కాశీ అంతటా చాలా రూమ్స్, హోటల్స్ దొరుకుతాయి. జాగ్రత్తగా మాట్లాడి చెక్ చేసి తీసుకోండి. రామతారక ఆంధ్ర ఆశ్రమంలోను, సైకిల్ స్వామి ఆశ్రమంలోను సింగిల్గా వచ్చే వాళ్లకు రూమ్ ఇవ్వరు కాబట్టి తక్కువ ఖర్చుతో స్టే చేయడానికి ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉంటాయి. booking.comలో ఆ వివరాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 2:30 గంటలకు కాశీ విశ్వనాథునికి మంగళహారతి కార్యక్రమం ప్రారంభమై ఉదయం 5 గంటల వరకు జరుగుతుంది. మీరు 1 గంటకు వెళ్ళిపోతే హాయిగా స్వామివారి హారతిని అతి సమీపం నుంచి చూడవచ్చు. హారతి అయిన తర్వాత అలంకరణ పూర్తి చేసి ఉదయం 5:30 నుంచి సర్వదర్శనాలు మొదలవుతాయి. ఈ సమయంలో స్వామిని చేతితో తాకడానికి అవకాశం ఉండదు. కొన్నిసార్లు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తారు. మధ్యాహ్నం 11:15కి భోగు హారతి, సాయంత్రం 7 గంటలకు సప్తర్షి హారతి, రాత్రి 9 గంటలకు శృంగార హారతి ఉంటాయి. సాయంత్రం గంగా హారతి కూడా ఇస్తారు కదా, అప్పుడే ఈ ఆలయంలో సప్తర్షి హారతి కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. సప్తర్షి హారతి అంటే చూసి ధరించాల్సిందే. ఢమరుక నాదంతో సప్త పూజారుల హారతినిస్తూ జరిపే ఈ కార్యక్రమం ఒక అద్భుతం. అంతకంటే ముందు అంటే సాయంత్రం సుమారు 4 గంటల నుంచి 6 గంటల వరకు స్పర్శ దర్శనాలు ఉంటాయి. అటు తర్వాత సప్తర్షి హారతి కార్యక్రమం అనంతరం సర్వదర్శనాలు జరుగుతాయి. కొన్ని సమయాల్లో సప్తర్షి హారతి సమయంలో కూడా స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు. ఇదంతా మన అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే స్వామివారిని తాకితే మన చేతి రేఖలపై స్వామివారి ప్రభావం పడి మన జీవితం మారుతుందని భక్తుల విశ్వాసం. అందుకనే ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ స్పర్శ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ హారతులను సమీపం నుంచి వీక్షించడానికి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అయితే శ్రీ కాశీ విశ్వనాథ్ ORG సైట్లో దొరుకుతాయి. ఈ టికెట్స్ను ప్రత్యక్షంగా తీసుకోవాలనుకుంటే నంది సర్కిల్ సమీపంలో ఉన్న ఆలయ కార్యాలయంలో టికెట్లు అమ్ముతారు. నంది సర్కిల్లో ఎవరిని అడిగినా చెప్తారు ఈ ఆఫీస్ అడ్రస్. స్పర్శ దర్శనానికి సాధారణంగా 200 రూపాయల వరకు ఉంటుంది. కొన్నిసార్లు టికెట్లు దొరకకపోతే ఇక్కడ పూజారులతో, ట్రావెల్ కంపెనీలతో మాట్లాడుకుంటే కొంత డబ్బులు తీసుకుని స్పర్శ దర్శనం చేయిస్తారు. ఇది సక్రమం కాకపోయినా ఇక్కడ జరుగుతోంది కాబట్టి మీకు చెబుతున్నాను. కొన్నిసార్లు మీ దగ్గర టికెట్ లేకపోయినా టికెట్ తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటే సర్వదర్శనం వాళ్ళు కూడా కొన్నిసార్లు స్వామివారిని తాకే అవకాశం ఇస్తారు. రద్దీని తట్టుకోవడానికి కొన్నిసార్లు టికెట్ల రేట్లు పెంచుతారు. మీరు ఒకరోజు ముందుగా ప్రయత్నిస్తే అన్ని టికెట్లు దొరుకుతాయి. కాశీ విశ్వేశ్వరుని స్వయంగా మీ చేతితో తాకడమే కాకుండా అతి సమీపం నుంచి విశ్వనాథుని హారతి, గంగా హారతి, సప్తర్షి హారతి తిలకించే భాగ్యం దొరుకుతుంది. మీరు సింగిల్గా వస్తే ఫ్రీగా లాకర్ కావాలంటే కాశీ విశ్వనాథ్ ఆలయం కారిడార్ గేట్ నెంబర్ 4లో ప్రభుత్వం ఉచితంగా లాకర్ సదుపాయం కల్పిస్తుంది, ఉపయోగించుకోవచ్చు. అలాగే నడవలేని వాళ్ళు కూడా ఇక్కడ వీల్ చైర్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే గంగా హారతిని గంగపై బోట్లపై నుంచి తిలకించడమే సబబు. దానికి బోట్స్ వాళ్ళతో ముందుగా మాట్లాడుకుంటే వాళ్ళే మనకు టైం చెప్పి తీసుకెళ్తారు. ఇక పిండ ప్రదానాలు. గంగ ఒడ్డును ఎక్కడైనా పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. జనాలు ఎక్కువగా వచ్చే కొన్ని ఘాట్లలో మాత్రమే పిండ ప్రదానాలు ఎక్కువగా చేస్తుంటారు. సైకిల్ స్వామి ఆశ్రమానికి సమీపంలో రాజ్ ఘాట్లో తెలుగు తెలిసిన పండితులు ఉంటారు. లేకుంటే రామతారక ఆశ్రమంలో కూడా పండితులు ఉంటారు. వాళ్లతో ముందుగా మాట్లాడుకుంటే సరిపోతుంది. పూజా సామాగ్రి కూడా వాళ్ళే తీసుకొచ్చి 1000 నుంచి 2000 వరకు తీసుకుంటారు. మనం బేరం ఆడుకోవాలి. నేను ఇప్పటి వరకు ఎంత చెప్పాను కదా, ఇంత చూపించాను కదా, కానీ ఇంకా చూడాల్సింది 70% ఉంది. అది చూస్తే సాక్షాత్తు మీరే కాశీలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అదే ఇప్పుడు చూడండి. ఇంతసేపు నేను చెప్పింది శ్రద్ధగా విన్నారంటే, చక్కగా చూశారంటే మీకు ఈ వీడియో పూర్తిగా నచ్చింది. మీకు బాగా నచ్చితే వెంటనే
ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తున్నాను. ఇంకా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేస్తారని కోరుతున్నాను. కాశీలో అడుగు పెట్టగానే షాక్ తగిలింది. అసలేంటి షాక్? మనం చిన్నప్పటి నుంచి వినే కాశీకి, ప్రత్యక్షంగా చూసే కాశీకి తేడా ఏంటి? అసలు ఇప్పుడు ఎలా ఉంది? ఎవరు చూపని ఆ విశేషాలు ఏంటి? అదే ఈనాటి కాశీ విశ్వరూప కథనం. ఫస్ట్ విశ్వనాథ్, సెకండ్ అన్నపూర్ణ, थर्ड विशालाची. काशी यात्रा परिपूर्णम काल भैरव, नियर ये ग्राम देवता, మెయిన్ తక్తి కాశీ. కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది శివాలయాలలో అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న మూర్తిని విశ్వనాథుడని, విశ్వేశ్వరుడని అంటారు. పురాతన కాలంలో వారణాసిని కాశీ అంటే మెరుస్తున్న అని పిలిచేవారు. అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ దేవాలయంగా పిలుస్తారు. కాశీలో అడుగు పెట్టగానే భక్తులతో కిటకిటలాడుతున్న వీధులు దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయం విశ్వనాథుని దర్శనానికి ఇవే దారులు. వేకువజాము నుంచి దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు కిక్కిరిసిపోయి ఉంటాయి. తరువాత 1-2 గంటల పాటు శాంతించి మళ్ళీ 4 నుంచి భక్తులతో షూరు. కాశీ స్థానిక ఇళ్ల మధ్య నుంచే దారులు కాబట్టి స్కూలుకు వెళ్లేవాళ్ళు, ఉద్యోగాలకు వెళ్లేవాళ్ళు, చెత్త బళ్ళు ఇలా అందరూ ఆ దారిలోనే వెళ్తుంటారు. ఇంత జనాల్లో బళ్ళు ఎలా వెళ్తాయి అనుకోకండి. ఇక్కడది సాధారణ దృశ్యం. ఆ దారుల్లోనే అన్ని రకాల దుకాణాలు ఉంటాయి. టిఫిన్ షాపులు, స్వీట్ దుకాణాలు. విశ్వనాథుని అభిషేకించడానికి డిస్పోజబుల్ గ్లాసులతో పంచామృతం అమ్ముతుంటారు. అలాగే పూలు, పూలదండలు కూడా. లాకర్ల బిజినెస్ ఇక్కడ చాలా పెద్దది. ప్రతి షాపులోనూ లాకర్స్ ఉంటాయి. మన వస్తువులు అందులో పెట్టుకుని తాళం తీసుకుపోవచ్చు. నామమాత్రపు రుసుము ఉంటుంది. భక్తులందరూ వీధుల్లోంచి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కాశీ విశేషాలతో చక్కగా పెయింటింగ్స్ను ప్రభుత్వం వేయించినట్టుంది. కాశీలోని ఇల్లు కూడా పురాతనమైనవి కాబట్టి నిర్మాణ శైలి కూడా అప్పటిలానే ఉంటుంది. కాశీలోని ఏ మూల చూసినా ఏదో ఒక గుడి లేకుంటే శివలింగం కనిపిస్తూనే ఉంటాయి.
శివనామ స్మరణతో మార్మోగే ప్రతి వీధిలోనూ భక్తులకు చందనం బొట్లు పెట్టడానికి చాలా మంది ఉంటారు. ఇంత అని అడగరు, కానీ అందరూ కనీసం 10 రూపాయలకు తక్కువ ఎవరు ఇవ్వరు. విదేశీయులకు కూడా ఈ చందనం ధరించడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. All over India, all over world. Most of the people coming from in India, all over south people will come from Andhra, Tamil Nadu, Karnataka. Some few people from Kerala also come. And apart from South India, all over world people would come to Varanasi because it is one of the oldest and classic city Yes. of India. Yes. You can say it is the cultural capital of India. ప్రతిరోజు రాత్రి 6 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే గంగా హారతి కాశీలోని ప్రత్యేక ఆకర్షణ. వేలాది మంది భక్తులు ప్రతిరోజు వివిధ ఘాట్లకు వచ్చి గంగా హారతిని తిలకిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది దశాశ్వమేధ్ ఘాట్. కాశీగంగా మనకు నిత్యావసరం. అందుకే ఇక్కడ నుంచి కాశీగంగను తీసుకెళ్లడానికి బంధువులకు స్నేహితులకు ఇవ్వడానికి భక్తులు ఇష్టపడతారు. వాళ్ల కోసం చిన్న క్యాన్లను స్థానికులు అమ్ముతుంటారు. కొందరు ఒడ్డు నుంచే గంగను తీసుకెళ్లగా మరికొంతమంది ఇలా బోట్ల మీద వెళ్తూ గంగను సేకరిస్తారు. జీవితంలో ఒక్కసారైనా కాశీని చూడాలని పరితపించే హిందువులు కోకోళ్లలు. అందుకే చాలా మంది వృద్ధులు తమ శేష జీవితంలో కాశీని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ వయసులో వెళ్తున్నావు కదా అంటే అక్కడ పోతే అంతకంటే మోక్షం ఇంకేముంటుంది అని పెద్దలు సమాధానమిస్తారు. సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు ఇక్కడ సాధువులు జనాలను భక్తులను చూస్తూ ఆ విశ్వనాథుని దర్శిస్తూ బతికేస్తుంటారు. రోడ్ల పక్కనే పడుకుంటూ అన్నపూర్ణ ఉచిత ట్రస్టులో భోజనం చేస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. కాశీకి వచ్చిన కోట్లాది మంది భక్తులకు అన్నపూర్ణ అన్నదాన ట్రస్టు ఆకలి తీరుస్తోంది. ఈ ట్రస్టుకు జీవితకాల బోర్డును చూస్తే ఒక్క ఉత్తరాది పేరు కూడా కనిపించదు. అందరూ దక్షిణాది వారే. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ దాతలే ఉంటారు. ఇక్కడ బోర్డులు కూడా తెలుగులోనే ఉంటాయి చాలా వరకు. ఇక మన తెలుగు వాళ్ళైతే చాలామంది ప్రతి సంవత్సరం వస్తుంటారు. అలాంటి ఓ కుటుంబం నేను కనిపించగానే మహా ఆనందపడిపోయి మనూళ్ళో అమ్మవారికి పెట్టే నైవేద్యం ఇక్కడ అమ్మవారికి పెట్టి ఆనందపడిపోయింది. నన్ను నేరుగా తీసుకెళ్లి మరీ చూపించింది ఆ అమ్మ. ఏ గుడి వరాహి అరే जाना जो पहला बिल्डिंग है सामने उसको छोड़ के पैसे में अपना रास्ता पर जाना सामने चलो। कैसे वोट करते कैसे
ఒకటే కాదు, ఇక్కడ చాలా వరకు తెలుగువారి ఉనికే కనిపిస్తుంటుంది. అనేక బోర్డులు తెలుగులోనే దర్శనమిస్తుంటాయి. భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా పిలుచుకునే కాశీ, వారణాసికి అనుకోకుండా వచ్చిన నాకు మరిచిపోలేని అనుభూతులు కలిగాయి. అందులో ఒకటి అఘోర సాంగత్యం. చిన్నప్పుడు మేము సరిగ్గా తినకుండా ఎండలో ఆడుతుంటే నాన్నమ్మ అఘోరి పిల్లడు అని తరచూ తిట్టినప్పటి నుంచి, పాత ఆంధ్రజ్యోతి వీక్లీలో వచ్చే అఘోర సీరియల్ నుంచి, సినిమాల్లోనూ ఈ మధ్యకాలంలో కొన్ని అఘోర ఇంటర్వ్యూలు వీక్షించడం తప్పించి ప్రత్యక్షంగా అఘోరాలను చూసే అవకాశం రాలేదు. కానీ వారిని అతి దగ్గర నుంచి చూడడానికి వచ్చిన తొలి అవకాశం మాత్రం గుండెలు గుబేల్మనేలా ప్యాంటు తడిసిపోయేలా చేసింది. మణికర్ణిక ఘాట్కు అతి సమీపంలోనే ఒక వీధిలో ఇళ్లలో కలిసిపోయే ఒక గుడి కనిపించింది. చూడగానే ఎందుకు కాస్త తేడాగా అనిపించింది. అందుకే అడుగు ముందుకు వేశాను. కాస్త తేడా కాదు, లోపల చాలా అంటే చాలా తేడాగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి వదిలేసిన పాడుబడిన గుడిలా ఉంది. నగిషీలు చెక్కిన స్తంభాలు, సింధూరం రంగు పులిమి మురికి పట్టిన గోడలు, అందంగా చెక్కిన ఆర్చీలు కూడా కడిగి కాదు కదా కనీసం తుడిచే నాథుడు లేక కళావిహీనంగా కనిపించాయి. మానవ మాతృలెవరూ తొంగి చూడ్డానికి కూడా ఇష్టపడని, చాలామంది భయపడేలా ఉన్న ఆ వాతావరణంలో నా గుండెల్లో డీజే నాకు వినిపిస్తోంది. ఆ భయంగానే ఉండగానే కపాలాల డిజైన్లతో గోడకు పెట్టిన 2 ఫోటోలు కనిపించాయి. అప్పటికి గాని అర్థం కాలేదు ఇది అఘోరా వాసమని. ఎరుపు, ఊదా, ఇండిగో రంగులతో కూడిన మరో గది పొగలు కక్కుతూ కనిపించింది. చుట్టూ చూస్తే మనుషులెవరూ కనిపించడం లేదు. కానీ ఇది వంకాయ, ఆటగాడి వంకాయ, వంకాయ వంకాయ వంగ, ఇది ఆటగాడి సొరకాయ వంకరా పోయింది. ఇది చిక్కుడికాయ, ఎంత పెద్దగా ఉందో చూసారు చిక్కుడికాయ. కానీ ఆ మనిషి మాత్రం నన్ను కనీసం పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆ గుడిలోకి ధైర్యం చేసి ఎవరూ దాదాపుగా రారు. వచ్చినా అక్కడ పరిస్థితిని చూసి ఎవరూ ఉండలేరు. దానికి తోడు అఘోరాలు బయట జనాల ఉనికిని అస్సలు ఇష్టపడరు. అలాంటిది నేను కనిపించినా వీడియో తీస్తున్నా ఆయన ఏమీ అనలేదు అనే మాట కంటే అస్సలు నేను ఒక మనిషిని అక్కడ ఉన్నాననే విషయాన్ని కూడా ఆయన పట్టించుకున్నట్టుగా నాకు అనిపించలేదు. ఇక్కడే మీకు అఘోరాల గురించి 2 ముక్కలు చెప్పాలి. అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. చాలామంది చావుంటే భయపడతారు కదా, శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు. కానీ అఘోరాలకు అదే ఆరంభస్థానం. కాలుతున్న శవాల మధ్య ఎక్కువ కాలం గడుపుతుంటారు. తిండి, నిద్ర, ధ్యానం, శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్నీ అక్కడే. శరీరమంతా బూడిద రాసుకొని మనుషుల పుర్రెలను చేతబట్టుకుని తిరుగుతూ, మృతదేహాలను తింటూ, గంజాయి తాగుతూ శ్మశానాల్లో నగ్నంగా సంచరిస్తుంటారు. అఘోరి అంటే సంస్కృతంలో భయం కలిగించని అన్న అర్థం ఉంది. కానీ వీరి వేషధారణ, అసాధారణ ఆచార వ్యవహారాలు భీతి గొలుపుతాయి. కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. అఘోరాల పట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను దాటి తమదైన పద్ధతులను ఆచరిస్తారు. ఇతరులకు భిన్నంగా తాము చేసే ఈ పనుల ద్వారానే అత్యున్నత చేతనా స్థితిని పొందుతామని వారు భావిస్తారు. అఘోరాల వైఖరి సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలను తోసిపుచ్చేలా ఉంటుంది. తాము అనుసరించే ఆధ్యాత్మిక మార్గంలో శవాలను తినడం వంటి ప్రమాదకర పద్ధతులను పాటిస్తుంటారు.
సాధారణంగా ఎక్కడైనా పురుష అఘోరాలు మాత్రమే కనిపిస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలు కూడా కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు. ఇక అఘోరాల గురించి చాలా విచిత్రమైన విషయాలు ప్రచారంలో ఉంటాయి. తాము మృతదేహాలతో సంభోగిస్తామని బహిరంగంగా అంగీకరించిన అఘోరాలు కూడా ఉన్నారు. తాము జరిపే కర్మకాండంలో భాగంగా కొందరు వేశ్యలతోనూ సంభోగిస్తారు. కానీ అఘోరాల్లో ఏ ఒక్కరూ స్వలింగ సంపర్కాన్ని ఆమోదించరు, ఆచరించరు. అలాగే అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను మిగతా అఘోరాలు తినరు. వారిని దహనము, పూడ్చేయడము చేస్తారు. బహిరంగంగా అఘోరాలను చాలామంది చూసి ఉండొచ్చు. కానీ వారి పూజలు మాత్రం ఎవరూ ప్రత్యక్షంగా చూడడం సాధ్యం కాదు కదా. అందుకే ఓవైపు దడ పుడుతున్న ధైర్యం చేశా. ఎందుకు ఆ దడో ముందు ముందు మీకే తెలుస్తుంది. ప్రధాన ఆలయ గర్భం, విభూతి దట్టించిన నాగశివలింగం ముందు పెద్ద పెద్ద కట్టెలతో నిరంతరం మండుతుండే అగ్నిహోత్రం, మరోవైపు భీకర రూపం దాల్చిన కాళికామాత నల్లరాతి విగ్రహం, ఆ పక్కనే మరో 3 శివలింగాలు, నిమ్మకాయలు గుచ్చిన త్రిశూలం, రక్తవర్ణ జెండాలు. అఘోర అగ్నిహోత్రంలో మరికొన్ని కట్టెలు వేసి సెగపించారు. ఆ తరువాత మొదలైంది అసలు కథ. చితికి ఆవల తిష్ట వేసుకుని హోమాగ్ని నుంచి జారుతున్న ఉడుకు విభూతిని దోసెడు తీసి కాళికామాత బ్రుకుటికి గట్టిగా తట్టించాడు. తరువాత తన జుట్టు నుంచి అంగుష్టం వరకు అణువంత ఖాళీ కూడా లేకుండా బూడిదమయమయ్యాడు. ఇక పూజకు ఉపక్రమించిన అఘోర మందార మొగ్గల మాల తీసుకుని బిగ్గరగా మంత్రాలు చదవడం ప్రారంభించాడు. కద్రుద్రాయ ప్రచేతసే మీడుష్టమాయ తవ్యసే ఓ చేమా సంతమెగం హృదే. అంతకుమించి ఆయన మంత్రాలను అందుకోవడం నా వల్ల కాలేదు. రకరకాల చూర్ణాలు, అగరబత్తీలు, మనకు తెలియని అనేక వస్తువులు వేస్తూ అగ్నితో పాటు మైకం కమ్మే ధూమంతో ఆలయాన్ని ముట్టడించాడు. అప్పటి వరకు అంతో ఎంతో ధైర్యంగా ఉన్న ఆయన హఠాత్తుగా చేసిన ఒక పనితో నాకు తెలియకుండానే నా చెయ్యి నా గుండెలపైకి వెళ్ళిపోయింది. రాచరిక వ్యవస్థలో వాడి 2 పెద్ద పెద్ద కత్తులు తీసిన అఘోర వాటి వంక ఒక్కసారి తేరిపార చూసి ఒక్కసారి పైకెత్తి చితి మధ్యలో ధడేల్మని గుచ్చాడు. ఆ దెబ్బకి నేను వీడియో తీయడం కూడా మర్చిపోయా. అసలే అఘోర, అందున కాశీ. ఆయన దైవచిత్తంలో నిమగ్నమై నన్ను బలిగా భావిస్తే ఆ ఆలోచన రాగానే ఇక బయటకు జారుకోవడమే బెటర్ అనుకున్నా. అప్పుడు వచ్చారు బయట నుంచి 2. నేను ధైర్యం తెచ్చుకోవడానికి, వాతావరణాన్ని తేలికపరచడానికి వాళ్లతో మాట కలిపా. హాయ్. Hello, యు ఆర్ ఫ్రమ్ Israel, sir. Israel. How is your feel about Kashi? I love Kashi. Love Kashi. Kashi, amazing, beautiful, very old. Good. What is your name, please? मेरा नाम लियो. Leo. Your name, please? मेरा नाम बाब.
My second time. I come here 5 times. Wow, How is it? beautiful. Amazing, huh? Nice. Goosebumps. Goosebumps. Yeah. Where in India? Where in India? Andhra Pradesh. Andhra Pradesh. వాళ్ళు కాశీని అలా పొగుడుతుంటే నా భుజాలు గజాలు కాదు దిగ్గజాలైపోయాయి అంటే నమ్మండి. మేం మాట్లాడుతూనే ఉన్నాము, అఘోర కత్తుల పూజ జరుగుతూనే ఉంది. మంత్రాలు ఏకధాటిగా కణకణలాడుతూనే ఉన్నాయి చితిలోని నిప్పుల్లా. కాసేపు చుట్టూ చూసి నాకు వీడ్కోలు చెప్పి ఇజ్రాయెల్ మిత్రులు బయలుదేరగానే ఇక అక్కడ ఉండడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని నేను కూడా అఘోరాకు ఒక నమస్కారం పెట్టి పలాయనం చెత్తగించాను. Jai Shri Ram. Jai Shambho. Jai Shankar. Har Har Mahadev. Har Har Mahadev. Shambho. Shambho Shankara. Shankara. Ganga Maya. ఆ ఘాట్లన్నీ ఒకెత్తు, మణికర్ణిక ఘాట్ ఒకెత్తు. మహాశ్మశానం మణికర్ణికలో మతిపోయే వింతలు చూసే ముందు ఛానల్ను వెంటనే అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, బాగా నచ్చితే కామెంట్, ఇంకా బాగా నచ్చితే ఈ కథనాన్ని మన ఛానల్ను మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక పదండి ఘాట్కు వెళ్దాం. కాశీపుర వీధుల్లో ఓ సాయంత్రం షాపు ముందు నిల్చుని టీ రుచిని ఆస్వాదిస్తుంటే పక్కనుంచి ఏదో వెళ్తున్నట్టు అలికిడి. వెనక్కు తిరిగి చూస్తే ఆ నలుగురు తోడురాగా ఎర్రని సిల్క్ జరీ క్లాత్ కప్పుకొని వెదురు బొంగులపై గబగబా కదులుతున్న శవం. ఇదే కాశీ. ఆ శవం వెళ్తున్న స్థలమే మణికర్ణిక, మహాశ్మశానం. చావడానికి కాశీకి వచ్చేవాళ్ళు కాశీ ముక్తి భవన్స్లో ₹1,00,000 కట్టి మరీ చావు కోసం ఎదురు చూస్తున్న వాళ్ల చివరి మజిలీ మణికర్ణిక. నిత్యాగ్నిహోత్రంలా కాశీలో దహనమయ్యే శవాలు ఈ మణికర్ణిక ఘాట్లోనే జరుగుతుంటాయి. కాశీ అంటే శివయ్య, తర్వాత మనకు గుర్తొచ్చేవి శవాలే. కాశీ వీధుల్లో ఒక అరగంట తిరిగితే రామ్ రామ్ సచ్ హే నినాదాలతో కనీసం 2-3 శవాలైనా కనిపించాల్సిందే. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారవతి సప్తైతే మోక్షదాయక అనేది వేదవచనం. మోక్షాన్ని ప్రసాదించే 7 క్షేత్రాల్లో కాశీ ఒకటి. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. చావును కోరుకుంటూ వారణాసికి వచ్చేవాళ్లు వేలల్లో ఉంటారు. శేష జీవితాన్ని కాశీనాథుని సన్నిధిలో సాధనకు అంకితం చేసి తరించేవాళ్లు అనేకులు. అవసాన దశలో పట్టుదలతో కాశీకి వచ్చి కన్నుమూసిన వ్యక్తుల కథలు వినిపిస్తాయి. అంతేకాదు, కాశీలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే మోక్షం లభిస్తుందని, ఎక్కడ పోయినా కాశీలోనే తమ కట్టె కాలాలి అని చివరి కోరికగా విన్నవించుకునే వాళ్ళు ఉంటారు. చివరికి పోయిన వారి అస్థికలు కాశీలో గంగలో కలిపిన ముక్తి లభిస్తుందని చెబుతారు. అందుకే నిత్యం వందలాది మంది తమ ఆత్మీయుల అస్థికలు తెచ్చి గంగలో నిమజ్జనం చేస్తుంటారు. కాశీపురి పైకి ఎంత హడావిడిగా కనిపిస్తుందో మనసుతో చూస్తే అంత నిగూఢంగా ఉంటుంది. ఏదో ఆధ్యాత్మిక శక్తి అంతరంగా దాగి ఉందనిపిస్తుంది. అభిషేకాలు, సత్సంగాలు, భజనలు ఇదంతా ఒక పార్శ్వమే. సాధకులు, అఘోరాలు, సాధనలు ఇవి సామాన్యుల కంటికి కనిపించవు. పైపైన చూస్తే ఏమీ అంతుపట్టదు. లోపల దర్శిస్తే అణువణువు శివుడే కనిపిస్తాడు. ఆ మహిమను దర్శించడానికి అణిమాది అష్టసిద్ధులు సాధించిన యోగులందరూ కాశీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఆ సిద్ధులను పొందడానికి దేశదేశాల నుంచి సాధకులు వారణాసికి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. తులసీదాసు, కీనారాం అఘోరి, త్రైలింగస్వామి ఇలాంటి మహామహులు ఎందరో విశ్వనాథుడి సన్నిధిలో సంచరించిన వారే.
నేటికి ఎందరో సిద్ధులు కాశీలో తపస్సు ఆచరిస్తుంటారు. కొందరు బైరాగుల్లా కనిపిస్తారు, మరికొందరు మాటా పలుకు లేకుండా మౌనదీక్షలు తరిస్తుంటారు. కాశీ వారణాసి అంటే ఇరుకు వీధులు, ఇసుకేస్తే రాళ్లనంత జనాలు, కాలక్రమంలో చోటు చేసుకుంటున్న మార్పులు, కొత్త నిర్మాణాలు. ఎంత మారినా, కొత్తగా ఎన్ని హంగులు వచ్చి చేరినా కాశీపురికి చిరునామా అచంచలమైన భక్తి మాత్రమే. లక్షల్లో తరలివచ్చే భక్తులు, గంగ ఒడిలో వేసే మునకలు, తర్పణాలు, దాన ధర్మాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇవే కాశీని అపర కైలాస సదనంగా నిలబెడుతున్నాయి. కాలం మారినా, కొత్త వసతులు ఎన్ని చేర్చినా కాశీ పవిత్రతలో ఏ మార్పు కనిపించదు. వారణాసిలో చనిపోయినా, గంగా తీరంలో దహన సంస్కారాలు చేసినా వారి జనన మరణ చక్రం తెగిపోతుందని, మోక్షం లభిస్తుందని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో చితులు ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. ఘాట్ మెట్లు గంగా తీరం వరకు వెళ్తాయి. ఒకవైపు పర్యాటకులు, యాత్రికులు పడవల్లో కూర్చుని ఘాట్లలో తిరుగుతుంటే, మరోవైపు చితిమంటల పొగల మధ్య పూజారులు, మృతుల బంధువులు, మరణించిన వారి ఆత్మశాంతి కోసం చేసే పూజలు కనిపిస్తుంటాయి. ముక్తి కోసం కాశీ వచ్చే పురుషులు, మహిళలను కాశీవాసులు అంటారు. వీరి కోసం ప్రత్యేక లాడ్జీలు ఉన్నాయి. వాటికి స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సముదాయాల నుంచి విరాళాలు లభిస్తాయి. వారణాసిలోని అత్యంత పురాతన సంస్థల్లో ముముక్ష భవన్ ఒకటి. ఇక్కడ 116 గదుల్లో 40 గదులు మృత్యువు కోసం ఎదురుచూసే కాశీవాసులకు కేటాయించారు. ఈ లాడ్జిల్లో ఉండే వృద్ధులు వంట చేయడానికి, గది శుభ్రం చేయడానికి సహాయకులను పెట్టుకోవచ్చు. ముముక్షు భవన్ కాకుండా వారణాసి ఇరుకు వీధుల మధ్య ఉన్న ముక్తి భవన్కు మరో రకం నియమాలు ఉన్నాయి. ఈ ముక్తి భవన్లో గరిష్టంగా 15 రోజులు మాత్రమే అనుమతిస్తారు. జబ్బుపడి అక్కడికి తీసుకువచ్చిన వారు ఆలోపు చనిపోకపోతే వారిని సగౌరవంగా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెబుతారు. ఇక్కడ ఉండే అతిథులు కరెంటు కోసం రోజుకు 20 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. వారు పూజలు, పునస్కారాలతో సమయం గడిపేస్తారని భావిస్తారు. ముక్తి భవన్లో చిన్న మందిరం కూడా ఉంది. అక్కడ ప్రతిరోజు భజనలు చేస్తుంటారు. ఇక్కడ పేకాట ఆడడం, మాంసం, గుడ్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి తినడం నిషేధం. 27 హిమగిరి సొగసులు కాదని కాశీనగరానికి కోరి వచ్చాడు కైలాసనాథుడు. ఆ విశ్వనాథుడు వెంటే విశాలాక్షి, ఆమెకు తోడుగా అన్నపూర్ణ, వారికి నీడగా ఉండే గణపతి, వీళ్ళందరి వెంట కాలభైరవుడు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరికన్నా వేగంగా ఇంకొకరు, మొత్తంగా 3 దేవతలు వారణాసిని మరో మజిలీగా మార్చుకున్నారు. గంగ ఒడ్డున ఆలయాలు, వీధి మలుపులలో గుళ్ళు, గోపురాలు, ఇండ్ల మధ్య ఎలవేల్పులు, గుడి గంటలకు విరామం ఉండదు. ఏదో ఒక ఆలయం నుంచి ప్రణవనాదం వినిపిస్తూనే ఉంటుంది. కాశీవాసులకు అందులో వింతేమీ లేకపోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన యాత్రికులకు మాత్రం కాశీలో అడుగడుగున ఓ అద్భుతం దర్శనమిస్తుంది. పీల్చే గాలిలో, తాగే నీటిలో, తినే ఆహారంలో అన్నింటా శివతత్వం గోచరం అవుతుంది. సాధువులు, సత్సంగాలు, బారులు తీరిన భక్తులు, గంగలో మునకలు, అపురూప దృశ్య కావ్యం విరామం లేకుండా దర్శనమవుతూనే ఉంటుంది. భక్తయోగ పదన్యాసి వారణాసి, భవదురిత శాత్రవకరాసి వారణాసి, స్వర్ణధీతట సంభాసి వారణాసి, పావన క్షేత్రముల వాసి వారణాసి. భక్తులు, యోగులు మొదలైన వారి పాదాలకు కొలువైన క్షేత్రం, భవబంధాలను చీల్చి చెండాడి వాటి నుంచి విముక్తి కలిగించే క్షేత్రం,
పరమ పవిత్రమైన గంగానది ఉన్న క్షేత్రం, ఎన్నెన్నో దైవికమైన క్షేత్రాలకు నిలయం వారణాసి అని కాశీ వైభవాన్ని చాటి చెబుతాడు సత్య హరిశ్చంద్రుడు. ఈ వాక్యాల్లోని ప్రతి అక్షరం హరిశ్చంద్రుడి మాటంత సత్యమైనది. కాశీకి వచ్చే యాత్రికులు ఇక్కడ 9 రాత్రులు నిద్ర చేస్తే బాగుంటుందనే సంప్రదాయం ఉంది. అలా 9 రాత్రులు బస చేసిన వారికి ముక్తి లభిస్తుందని నమ్మకం. ఆ మాట అలా ఉంచితే కాశీని కండ్లారా చూడడానికి, మనసారా అనుభవించడానికి 3 వారాలున్న సమయం సరిపోదు. పదుల సంఖ్యలో ఘాట్లు, వందల సంఖ్యలో వీధులు, వేలాది ఆలయాలు ఇవన్నీ చూడాలంటే కనీసం 2-3 నెలలైనా పడుతుంది. భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారతీయ నాగరికతలో అతి ముఖ్య భాగమైన గంగ ఒడ్డున కాశీ వైభవం అంతా కనిపిస్తుంది. పుణ్యస్నానాలు ఆచరించేవారు ఒకవైపు, పితృదేవతలకు తిలతర్పణాలు విడిచేవారు మరోవైపు. ఓ ఘాట్లో కర్మకాండలు, మరో ఘాట్లో అభిషేకాలు, ఒకచోట హోమాలు, మరోచోట దహన క్రియలు. సనాతన సంప్రదాయంలోని సంస్కారాలన్నింటినీ ఇక్కడే చూడొచ్చు. ఒకసారి రుద్రభూమిగా, మరోసారి అమరధామంగా దర్శనమిస్తుంటుంది గంగాతటి. కాశీలో గంగ పొడవునా 84 ఘాట్లు ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్, తులసి ఘాట్, కేదార్ ఘాట్, లలిత ఘాట్, అస్సీ ఘాట్, ఇలా ఎన్నో. వేటికదే ప్రత్యేకం. ప్రతి ఘాట్ది ఒక ప్రత్యేక పౌరాణిక చారిత్రక నేపథ్యం. హరిశ్చంద్ర మణికర్ణిక ఘాట్లో నిరంతరం దహన క్రియలు జరుగుతూనే ఉంటాయి. దశాశ్వమేధ ఘాట్, దర్భంగా ఘాట్, హనుమాన్ ఘాట్, మన్మందిర ఘాట్లు ప్రత్యేకమైనవిగా చెబుతారు. మానస సరోవర్ ఘాట్, నారద ఘాట్, మణికర్ణిక ఘాట్లు పితృదేవతలకు పిండ ప్రధానాలు, అస్థికల నిమజ్జనానికి ప్రత్యేకం. కాశీలో 2 వారాలు విడిది చేసినా ఈ ఘాట్లన్నీ దర్శించుకోలేం. చాలామంది పడవలపై గంగానదిలో విహరిస్తూ ఘాట్లన్నీ దర్శించుకుంటారు. తొలి మలి సంధ్యల్లో గంగానదిపై విహారం అద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుంది. నిజానికి కాశీ ప్రపంచమంతా చూడాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా అధిరోహించాల్సింది ఒకటి ఉంది. అది పడవ. అది పెద్దదా చిన్నదా అని కాదు, గంగానదిలో ఈ కొస నుంచి ఆ కొస వరకు బోటు వేసుకుని వెళ్తేనే గంగానది ఒడ్డున ఉన్న కాశీ విశ్వరూపంతో పాటు 84 ఘాట్లు, ఆలయాలు, నివాస సముదాయాలు కనిపిస్తాయి. అలాగే కాశీ నగరాన్ని ఒక్క ఫోటోలో చూపించాలనుకుంటే కూడా అది గంగానదిలో పడవ ఎక్కితేనే సాధ్యం. మనకు బేరమాడుకునే ఓపిక ఉండాలి కానీ సాధారణమైన మోటారు బోటు మనిషికి 100 చొప్పున తీసుకుని 84 ఘాట్లన్నీ చూపించేస్తారు. సరంగు దగ్గర కూర్చుని మెల్లగా ఆయనతో మెత్త కలుపుకుంటే ఆయనే మనకు ప్రతి ఘాట్ విశేషాలు చెబుతుంటాడు. అన్ని ఘాట్లు చూసేశాం కాబట్టి మా కాశీ యాత్ర సంపూర్ణమైంది అనుకుని సంబరపడిపోవద్దు. ఎందుకంటే గంగపై నుంచి దూరం నుంచి ఘాట్లన్నీ ఒకలా అనిపిస్తాయి. కాశీనగరం లోపల నుంచి ఒక్కో ఘాట్కు కాలినడకలు వెళ్తుంటే ఒక్కో విశేషంగా కనిపిస్తుంటుంది. ఘాట్ ఘాట్ అనే పదం మనం చాలాసార్లు వింటుంటాం కదా. అసలు ఘాట్ అంటే మరేంటో కాదు, రేవు. గంగానదికి కాశీలో ఉండే వివిధ రేవులను ఘాట్లు అంటారు. ఇలాంటివి ఇక్కడ చాలా అంటే చాలా ఘాట్లు ఉన్నాయి. అన్నింటికీ పేర్లు ఉంటాయి. గణేష్ ఘాట్ 1807లో కట్టారు. మెహతా ఘాట్ ఇది. రామ్ ఘాట్, జతార్ ఘాట్, రాజ్ గ్వాలియర్ ఘాట్, బాలాజీ ఘాట్, పంచగంగా ఘాట్ ఇది. బిందు మహాదేవ్ ఘాట్, బిందు మాధవ్ ఘాట్, బ్రహ్మా ఘాట్, దుర్గా ఘాట్, బూందీ పర్కోటా ఘాట్, శీతల ఘాట్, లాల్ ఘాట్,
హనుమాన్ గాడి ఘాట్, గాయ్ ఘాట్. ఈ ఘాట్లలో బాలాజీ ఘాట్ దగ్గర ఉండే గోపురంపై నుంచి పిల్లలు నదిలో దూకుతూ ఈత కొడుతూ ఆనందపడుతున్నారు. ఇక ఈ ఘాట్లన్నింటిలోనూ మణికర్ణిక ఘాట్ ప్రత్యేకం కాబట్టి ఈ ఘాట్లోని ప్రతి అణువు మీకు వివరిస్తాను. గంగా నదిపై నుంచి దూరంగా కనిపిస్తోంది కదా, అదే మణికర్ణిక ఘాట్. చెప్పాను కదా, నిత్యాగ్నిహోత్రంలా అక్కడ శవదహనాలు జరుగుతూనే ఉంటాయని. అందుకే ఆ పొగ. అక్కడ తెల్లని స్తంభాల్లా కనిపిస్తున్నాయి కదా, ఆ గొట్టాల కింద ఉన్న అంతస్తుతో పాటు ఆ భవనం పాదమట్టం దగ్గర అంటే గంగ ఒడ్డును కూడా వరుసగా శవదహనాలు జరుగుతుంటాయి. ఆ భవనానికి మరోవైపు అంటే ఇక్కడ కర్మకాండలు జరుగుతుంటాయి. మనం హోలీ ఎలా చేసుకుంటాం? రంగులతో, రంగు నీళ్లతో. అయితే మణికర్ణికలో కూడా ప్రతి ఏటా హోలీ జరుగుతుంది. కానీ రంగులతో కాదు సుమా, బూడిదతో. అది శవాలు కాలగా వచ్చిన బూడిదతో. అఘోరాలతో పాటు సామాన్య శివభక్తులు వచ్చి ఈ విభూతి హోలీలో పాల్గొని భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. శవభవనం నుంచి కిందకు గంగ ఒడ్డుకు వస్తుంటే ఇక్కడ వేరే వాతావరణం కనిపిస్తుంటుంది. కర్మకాండలు జరిపించుకుంటున్న వారు, పూజాధికారులు నిర్వహించడానికి సిద్ధమవుతున్న బ్రాహ్మణులు కనిపిస్తారు. సాక్షాత్తు మహావిష్ణువే తవ్వించాడని భావిస్తున్న చక్ర పుష్కరిణి ఈ మణికర్ణిక ఘాట్లోనే ఉంది. ఈ దేవాలయం చూడండి. గంగానది ప్రవాహం వచ్చినప్పుడు చాలా వరకు మునిగిపోయి ఇప్పుడు నీరు తగ్గగానే బయటపడింది. ఈ ఆలయం పేరు కూడా తెలుగులో ఉండడాన్ని మనం గమనించవచ్చు. నీరు వెళ్ళిన బురద మాత్రం తగ్గలేదు. కానీ ఎవరో జాగ్రత్తగా అందులోని లింగాన్ని పంకిల బంధ విముక్తి చేసినట్టున్నారు. ఇంత ప్రాచీన నిర్మాణ శైలితో నిర్మించిన నిర్మాణం ఇలా పూజా పునస్కారాలు లేక అనాదిగా ఉండడం కాస్త ఆశ్చర్యంగానే అనిపించింది. కానీ ఇలాంటి ఆలయాలు కాశీలో వేలాదిగా ఉంటాయి. అందులోనూ గంగలో పదే పదే మునిగిపోయే ఆలయం కదా, అందుకే పట్టింపు కాస్త తక్కువగానే ఉన్నట్టుంది. ఈ ఆలయం గురించైతే ఇక చూడాల్సిన పనే లేదు. ఎండాకాలం అది గట్టిగా ఎండలు పెట్టి నీటి మట్టం తగ్గితే తప్ప ఇది గంగ నుంచి బయటకు రాదు. కానీ పీసా టవర్ల ఈ గుడి ఒకవైపు వంగి ఉండడం భక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చి చూసే వాళ్ళకే కాదు, గంగా నదిలో పడవలో విహారం చేస్తునే వాళ్ళకు కూడా ఈ గుడి ఆసక్తికరంగా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది. ఒక ఆమెకు సంప్రదాయబద్ధంగా ఒక జంట కనిపించగానే మహదానంద పడిపోయి బట్టలతో పాటు వివిధ దానాలు చేసేసింది. వాళ్ల కాళ్ళకు కూడా నమస్కరించబోగా పెద్ద ఆమెను ఆపి వాళ్లే తిరిగి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ తరచూ కనిపిస్తుంటాయి. కాశీపుర వీధుల్లోకి ఒకరోజు రాత్రి 2:30కు బయటకు వచ్చాను. ఆ సమయంలో కూడా కాశీ మాత్రం నిద్రపోలేదు. జనాలు, భక్తులు వస్తూనే ఉన్నారు. కాశీలోని మరో విశేషం ఏంటంటే బరువులను మోయడానికి గుర్రాలను వాడతారు. పగలంతా భక్తులతో ఖాళీ ఉండదు కాబట్టి రాత్రే చాలా వరకు రహదారుల మరమ్మత్తు పనులు జరుగుతాయి. చిప్స్ వంటి వాటిని మోయడానికి గుర్రాలని ఉపయోగించడం కనిపించింది. కాశీలోని కాకుండా ఉత్తరప్రదేశ్లో చాలా వరకు పాల ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ. అందుకే కాశీలో చాలా చోట్ల దశాబ్దాలుగా సాంప్రదాయ లస్సీని అందించే దుకాణాలు చాలా వరకు ఉంటాయి.
శివుడికి అభిషేకం ఇష్టం. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తే ఇంకా పుణ్యప్రదం అని భక్తులు నమ్ముతారు. అది కాశీలో చేసుకుంటే అంతకంటేనా. అందుకే ఇక్కడ సామూహిక రుద్రాభిషేకాలు, జపాలు నిర్వహించే ప్రత్యేక దేవాలయాలు ఉంటాయి. అందులో చాలామంది అర్చకులు అదే పనుల్లో నిమగ్నమై ఉంటారు. आचार्य विवेकानंद पांडे। వాట్ ఈస్ ద మందిర్? ये मंदिर जो है काशी विश्वनाथ नया मंदिर के नाम से प्रसिद्ध है। దేశానికి ఆధ్యాత్మిక రాజధాని, సనాతన ధర్మానికి పెట్టని కోట లాంటి కాశీ వారణాసిలో సకల వేదాలు నేర్చుకునే పండితులు, నేర్చుకుంటున్న శిష్యులతో నిత్యం వేదఘోష వినిపిస్తూనే ఉంటుంది. దేశంలో చాలా చోట్ల మాయమైపోయిన రిక్షాలు, రిక్షా కార్మికులు కాశీలో మాత్రం ఇంకా నడయాడుతూనే ఉన్నాయి. వాళ్ల కష్టం చూస్తే దేశం ఇంకా పేదరికంలోనే ఉందనే విషయం మనకు అర్థమైపోతుంది. కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రతిరోజు దాదాపు 3,000 మంది సందర్శకులు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ సంఖ్య 1,00,000 అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఆలయానికి సంబంధించి 15.5 మీటర్ల ఎత్తైన బంగారు శిఖరం